హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్కు స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు శివుడికి కార్తీక మాసంలో శివుడికి ఎంతో ఇష్టమైన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది నేను ఎట్లా వెలిగిస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. చాలా మంచి బాగా ఈ నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అలాగే నాకు కొంచెం గొంతు జలుబు చేసింది, గొంతు గరగర ఉన్నట్లుంది, కొద్దిగా నసగా ఉంది. మాట్లాడడం కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, మాటలు కొద్దిగా ఏమన్నా గరకగా ఉంటే. అలాగే ఈరోజు మనం ఈ కార్తీక మాసంలో ఎప్పుడంటే సోమవారం కానీ ఈ దీపం ఎప్పుడు వెలిగియాలంటే కార్తీక సోమవారాలు కానీ, లేదంటే ఏకాదశి ఉన్న రోజు, పౌర్ణమి రోజు, మాస శివరాత్రి అని నెలకు ఒకసారి వస్తుందండి. ఆ రోజు కానీ మాస శివరాత్రి వస్తుంది, మహాశివరాత్రి వస్తుంది కదండి, అప్పుడైనా వెలగచ్చు. విడి రోజులలో ఈ కార్తీక మాసమే కాకుండా విడి రోజుల్లో ఎప్పుడైనా సోమవారం రోజు వెలిగించుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. అయితే ఈ దీపాన్ని ఉదయం 6 గంటల లోపే వెలిగించుకునేటట్టయితే ఉదయం పూట వెలిగించుకోవచ్చండి. సాయంత్రం అయితే 6 తర్వాత 7:30 మధ్యలో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి. ఎక్కువ సాయంత్రం టైంలో వెలిగిస్తే చాలా మంచిది, శివుడికి ఎంతో ఇష్టమని. సాయంత్రం వల్ల వెలిగించుకోండి. మీకు ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఇంట్లో దారిద్ర్య బాధలు ఉన్నా తొలగిపోతాయండి ఈ దీపం వెలిగించడం వల్ల. మన మనసులో ఏమన్నా కోరిక అనుకొని కూడా ఇలా 3 వారాలు వెలిగిస్తాను, 5 వారాలు వెలిగిస్తాను, లేదా 9 వారాలు వెలిగిస్తానని కూడా మొక్కుకొని మనం ఈ దీపం అనేది వెలిగించుకోవచ్చండి. అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ దీపం వెలిగిస్తే తగ్గుతాయండి. ఎట్లా వెలిగించాలనేది చెప్తాను. సోమవారం రోజు సాయంత్రం అనేది మనం తలస్నానం చేస్తాం కదండి. తర్వాత నిత్య దీపారాధన ఇంట్లో పూజ గదులు ఎలా చేసుకుంటామో అలా చేసుకున్న తర్వాత శివుడి ఫోటో ముందర బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు అని వేసుకున్నానండి. ముగ్గు వేసుకొని 4 బార్డర్లు, ముగ్గు చుట్టూ 4 సైడ్ బార్డర్లు వేసుకుంటున్నా. దాంట్లో కుంకుమ పసుపు అనేది ఆ ముగ్గు మీద వేసుకొని తర్వాత మనం ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ అనేది తీసుకున్నాను. తర్వాత అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మన ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ దీపం అనేది మీరు కూడా వెలిగించుకోండి. చాలా మంచిదంటే చాలా మంచిదండి ఈ దీపం వెలిగిస్తే. ఇప్పుడు బియ్యం పిండి ముగ్గు మీద కుంకుమ పసుపు వేసేసాను. ప్లేట్ తీసుకున్నానండి. ఆ ప్లేట్ మీద మనం గంధంతో స్వస్తిక్ గుర్తు అనేది వేయాలండి. గంధంతో స్వస్తిక్ గుర్తు వేసినాక ప్లేట్కి కూడా పైన చుట్టూ ఒక 5 సాట్ల బొట్లు పెట్టుకొని దానిలోకి మళ్ళీ కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలండి. ప్లేట్కి స్వస్తిక్ కుంకుమ బొట్లు గంధంతో పెట్టేసుకున్నాం కదండి. తర్వాత ప్లేట్లో బియ్యం అనేది వేయాలండి. 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ వేసుకోవాలా. నేను ఇక్కడ ప్లేట్తో గుప్పిళ్ళతో వేసుకొని ప్లేట్లో పెట్టుకొని వేస్తున్నాను. వేసుకొని కొంచెం రౌండ్ కుప్పలాగా పెట్టుకునేటట్టు మన కొబ్బరి చిప్ప దాని మీద పెడతాం కాబట్టి అలా. ఇప్పుడు బియ్యం అనేది వేసుకున్న తర్వాత ఆ బియ్యం మీద కుంకుమ పసుపు అనేది వేసుకోవాలండి. బియ్యం మీద కుంకుమ పసుపు వేసుకున్నాక ఇక్కడ నారికేల దీపం అంటే కొబ్బరికాయ దీపం ఎలా వెలిగిస్తామంటే, మనము ఆల్రెడీ పూజకు దేవుడికి కుట్టిన కొబ్బరికాయ వాడకూడదండి. మనం ఈ దీపం వెలిగించాలంటే కొత్త కొబ్బరికాయనే తీసుకోవాలండి. కొత్త కొబ్బరికాయ తీసుకొని పక్కన దాన్ని కరెక్ట్గా సెంటర్లో పలిగేటట్టు పగలగొట్టుకోవాలండి కొబ్బరికాయను. ఇది ఎప్పటికీ మనం ఇంట్లో ఉండేటివి అయితే వాడకూడదు, కొత్త కొబ్బరికాయని. ఇక్కడ చూడండి, కొబ్బరికాయ పలగొట్టేసుకున్నాను. ఒక సైడు పీచు ఉంటుంది కదా, ఆ పీసు తీసేయాలండి. పీసు తీసేసిన తర్వాత 3 కండ్లు ఉంటాయి కదండి, ఆ కొబ్బరి చిప్ప మీద మనం దీపం అనేది వెలిగించాలి. ఇక్కడ వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ 3 కండ్లు ఉన్న సైడు చిప్పని మాత్రం తీసుకొని దానికి 3 నామాలు, ఈశ్వరుడికి ఎంతో ఇష్టం కదండి, మనం ఈ 3 నామాలు గంధంతో అయినా పెట్టుకోవచ్చు, విభూతితో అయినా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ గంధంతో పెడుతున్నా, విభూతితో కూడా పెట్టుకోవచ్చు 3 నామాలు. ఇలా 3 నామాలు గంధంతో పెట్టేసిన తర్వాత మధ్యలో కుంకుమ బొట్టు నామం అనేది పెడతానండి. అలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో చిప్పు ఉంది కదండి, అదే మనం దేవుడికి నైవేద్యంగా దాంట్లో కొంచెం బెల్లం ముక్క అనేది పెట్టేసి ఆ కొబ్బరి చిప్పలో బెల్లం ముక్క పెట్టి నైవేద్యంగా పెడతామండి. మనం ఓపిక ఉంటే ఇంకా వేరే ఏమన్నా స్వీట్ అని చేసుకోవచ్చు, లేదా పండ్లు అయినా పెట్టవచ్చు అండి. అది కూడా మాకు టైం లేదు అనుకున్నప్పుడు ఈ కొబ్బరి చిప్పనే బెల్లం ముక్క పెట్టాలండి, అది కంపల్సరీగా పెడతాము.
టైం ఉంటే వేరే ప్రసాదాలు పెట్టుకోవచ్చు, పండ్లు పెట్టుకోవచ్చు, లేదంటే ఈ కొబ్బరి చిప్ప నైవేద్యమే ప్రసాదంగా సరిపోతుందండి. ఇలా చూడండి, ఇక్కడ వీడియోలో 3 నామాలు పెట్టేస్తున్నాను కదా. పెట్టిన తర్వాత మధ్యలో కుంకుమతో అనేది నామం పెట్టేస్తాను. ఈ కుంకుమ బొట్లు పెట్టాను కదండి, నామం పెట్టేసిన. ఇప్పుడు ఆ బియ్యం మీద కొబ్బరి చిప్ప అనేది పెట్టుకోవాలి. ఆ కొబ్బరి చిప్ప పెట్టుకున్నాక దీంట్లో ఆవు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనెనే వేసుకోవచ్చు. నేను ఇక్కడ నువ్వుల నూనెనే వేస్తున్నానండి. నువ్వుల నూనె వేసి నిండా మొత్తం కొబ్బరి చిప్ప నిండా వేసుకోవచ్చు. నేను ఇది సాయంత్రం వెలిగిస్తే మార్నింగ్ పొద్దున్న వరకు వెలిగిందండి ఆ దీపము. చాలా మనం నిండా పోసుకుంటే ఎక్కువసేపు వెలుగుతుందండి, కానీ నిండా పోసుకుంటేనే ఒత్తులు అనేది బాగా వెలుగుతాయి. నువ్వుల నూనె పోసుకున్నాక మళ్ళీ ఆ పైన కుంకుమ బొట్ల కొబ్బరి చిప్పకు కూడా 3 చోట్ల కుంకుమ గంధంతో బొట్లు పెట్టానండి. పెట్టిన తర్వాత 3 ఒత్తులు అండి, మనము 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అలా 3 ఒత్తులు వేసుకోవాలండి. ఒక ఒత్తి ఏమో తూర్పు సైడు, ఒక ఒత్తి ఏమో ఈశాన్య మూల చూస్తూ ఉండాలా, ఇంకొక ఒత్తి ఏమో ఉత్తరానికి చూస్తూ ఉండాలా. ఇలా 3 ఒత్తులు 3 దిక్కులు చూసేటట్టు ఇలా 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అట్లా 3 ఒత్తులు పెట్టుకోవాలండి. మొత్తం నువ్వుల నూనె తడిపేసి ఇలా 3 ఒత్తులు 3 సైడ్లు పెట్టేసినాక మనం ఆ దీపం అనేది ఏకహారితతో కానీ అగరబత్తులతో కానీ వెలిగించాలా. నేను ఇక్కడ అగరబత్తితో వెలిగిస్తానండి. ఈ దీపం అంటే చాలా మంచిదండి, వెలిగించుకోండి. ఈ కార్తీక మాసంలో ఓపిక ఉంటే ప్రతిరోజు వెలిగించుకోవచ్చు, లేకుంటే ఇంకా మనకు 2 సోమవారాలు ఉన్నాయి కదా, సోమవారాలు వెలిగించుకోండి. ఏకాదశి రోజు కూడా వెలిగించుకోవచ్చు అండి, లేకుంటే విడి రోజులలో ఎప్పుడైనా సోమవారం పూట కాలంలో వెలిగించుకోవచ్చండి. ఇప్పుడు దీపానికి పూలతో అలంకరించుకుంటున్నానండి. ఈ కొబ్బరి దీపానికి పూలతో అలంకరించుకున్నాక మనం దీపం వెలిగించుకొని వాటికి మళ్ళీ కుంకుమ పసుపు అక్షంతలు వేసి నమస్కరించుకోవాలండి. ఈ కొబ్బరికాయకు హారతి ధూపం అనేది చూపించేసి మన మనసులో ఏమన్నా కోరిక ఉంటే స్వామివారికి దీపం వెలిగించినాక సంకల్పం అనేది చెప్పుకోవాలండి. అది మనకి ఆరోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ఏమన్నా కోరిక ఉన్నా కూడా స్వామివారికి చెప్పుకొని ఇలా మీరు ఎన్ని వారాలు వెలిగిస్తారు అనేది మీరు చెప్పుకొని వెలిగించుకోండి. చాలా మంచిదండి, ఈ కార్తీక మాసంలో వెలిగించుకోండి కుదిరితే. చూడండి, ఇక్కడ దీపం అనేది వెలిగిస్తున్నాను. దీపం వెలిగించిన తర్వాత ఇంకా అగరబత్తిలో ధూపం అనేది చూపించేసి హారతి ఇస్తే మనకు అదే కొబ్బరి చిప్ప ఉంది కదా, అదే దాంట్లో బెల్లం ముక్క పెట్టి దాన్నే నైవేద్యంగా పెట్టాలండి. నేను ఇక్కడ పండ్లకు స్వామివారికి నైవేద్యంగా పక్కన దానిమ్మ పండ్లు పెట్టానండి. అలాగే కుడుములు చేశానండి, కుడుములు కూడా పెట్టాను. సాయంత్రం కాబట్టి మనకు టైం ఉంటుంది కాబట్టి ఏదో ఒక నైవేద్యం చేసుకోవచ్చు. ఏమి టైం లేదు మేము చేయలేము అనుకున్నప్పుడు ఆ కొబ్బరి చిప్పలన్నా నైవేద్యంగా పెట్టవచ్చు. కుంకుమ పసుపు వేస్తున్నానండి, వేసి నమస్కరించుకోండి. కుంకుమ పసుపు అక్షంతలు వేసి నమస్కరించుకోండి.
ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.